ఎవరు నేనా తెలియదు నాకు. ఓ గుర్తులేదు నాకు. నేను డేట్లో గుర్తుపెట్టుకోను, సుఖం ఉంటుంది జీవితం. నిజంగా ఇప్పుడు మీరు చెప్తే డిఫరెంట్ యూత్ ఈ కుర్రాళ్ళు, కొత్త యంగ్ డైరెక్టర్స్, కొత్త కొత్త డిఫరెంట్ ప్రయోగాలు ఇవన్నీ ఏమైనా వాచ్ చేస్తున్నారు? నేను ప్రతి సినిమా చూస్తాను, ఈచ్ ఫిల్మ్ థియేటర్కి వెళ్ళి చూస్తాను. ఇప్పుడు మీరు దాని నుంచి ఇంకేమైనా ఖచ్చితంగా ప్రతిసారి మంచి సినిమా, గొప్ప సినిమా చూసినప్పుడల్లా మనలో జలసి వస్తుంది, మన మీద మనకు కోపం వస్తుంది, ఇంకా మనకు బాగా తీయాలనిపిస్తుంది. చాలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి, రంగస్థలం, కేర్ ఆఫ్ కంచర్లపాలెం, పెళ్లి చూపులు, గూఢచారి, RX-100. లేదా అన్ని హిట్ ఫిల్మ్స్ నచ్చాలని రూల్ లేదు. నేను అన్ని హిట్ ఫిల్మ్స్ చెప్పలేదు, కొన్ని హిట్ ఫిల్మ్స్ వదిలేసాను కూడా, అది గుర్తుపెట్టుకోవాలి. కాంట్రవర్సీలు ఎలా అక్కడా ఇలాంటి గూఢచారి అంటే నేను నిజంగా అంటే వెరీ అప్రిషియేటింగ్ ఎఫర్ట్. అంత లిమిటెడ్ రిసోర్సెస్తో అంత టైట్గా 2 hours 20 minute ఫిల్మ్ ఒకే జానరాలో చెప్పడం అంటే చిన్న విషయాలు కావాలి. ఇప్పుడు మీరు యాక్చువల్గా చిన్న సినిమాగానే స్టార్ట్ చేస్తారు, కానీ అది కూడా అబౌవ్ 30 మీరంటే ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు మీరు ఆ సైజ్ సినిమా చేయగలరు? నాకంటే నా నిజాయితీగా చెప్పాలంటే నాకు బడ్జెట్ తెలియదు. ఇప్పటిదాకా నా ప్రొడ్యూసర్ ఎవరు నాకు బడ్జెట్ చెప్పలేదు. అక్కడ మీరు ఎందుకు బడ్జెట్ మీద ఎలాంటి కాన్షియస్నెస్ లేకుండా చేస్తుంటారు అనేటువంటిది అది విమర్శగా తీసుకుంటారా? హౌ డు యూ టేక్ ఇట్? ఏమో సార్, బాగానే ఉంటుంది, అందుకే ఇంకా సినిమా తీయడానికి ఉన్నారు ప్రొడ్యూసర్. ఈ ఫినామినల్ హిట్స్ కర్ల పదవులు రికార్డ్ అనేటువంటి సినిమాలు రాలేదు, అథారిటీ రాలేదు ఎక్సెప్ట్. బట్ ఈవెన్ నౌ వై అసలు అక్కడ డైరెక్టర్కి బడ్జెట్ ఓరియంటేషన్, బడ్జెట్ అవేర్నెస్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా? కొంచెం ఉండాలి సార్, ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే మనలో ఏమంటారు దాన్ని, కథ రాసేటప్పుడే ఇటలీలో జరిగే కథ ఇండియాలోకి, ఇంకో చోట ఎక్కడో జరిగే ఇంట్లోకి అలా మెల్ల కంట్రోల్ అయిపోతుంది సార్ తెలియకుండా. అంటే సినిమా తీసేది డబ్బుల కోసం, లేకపోతే మీ వాళ్ళ నిర్మాత జాబ్స్ వాళ్ళకు కాన్సర్బిలిటీ అనేది ఉండాలి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్, మీరు బాగా తీస్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే 1962 సంగం సినిమా తీశారు. యూరోప్లో దాదాపుగా 60 days షూటింగ్ చేశారు. క్రూ ఎంతమందిలో ఉంటారు ఊహించి చెప్పండి మీరు. 1960 చెప్పండి మీరు, రఫ్గా ఒక ఎంకి చెప్పండి, మీరు అనుకున్న ఎంకి చెప్పండి. ఇప్పుడు వెళ్తున్నారు 50 members. మీరు చిన్న సినిమా 120 మంది వెళ్ళారు సార్. 60 రోజులు చేశారు షూట్. రాజకపూర్ సొంత సినిమా, మళ్ళీ పోనీ ఇంకో డబ్బులతో కూడా కాదు ప్రయోగం. అంటే మీరు ఇప్పుడు బాహుబలి ఎగ్జాంపుల్, బాహుబలి తీసాం. బాహుబలి అసలు మామూలుగా పేపర్ మీద మీకు అసలు చేసి మీరు ప్రొడ్యూసర్ మీరు తీస్తారా సార్ మీరు సినిమా తీరిగా? అంతే, అదే ఆన్సర్. Hi India Glitz viewers. For all the latest movie reviews, Interviews, latest updates, subscribe IG Telugu. please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.